హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, NG1 డే 1 అనేది చూసారు. ఈ రోజు డే 2 చూద్దాం. డే 2 ఈజ్ నాట్ వెరీ గుడ్ అండి. మనకి అది కంప్లీట్ గా కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. పెద్దగా మూవ్స్ అనేవి రాలేదు, స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ రాలేదు. ఇందులో మనం కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మన NG1 సిరీస్ లో భాగంగా మీకు కంప్లీట్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ కోర్స్ అనేది నేర్చుకుంటారు, ద మాస్టర్ ట్రేడర్ ఎకో సిస్టమ్. తర్వాత మీకు ఈ PMP యూనివర్సల్, యాంత్రిక్స్, లైన్స్ అండ్ జోన్స్ అనే 3 టూల్స్ యొక్క యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. ఇది మీకు ఫ్రీలీ అవైలబుల్ అండి ఆన్ ట్రేడింగ్ వ్యూ కమ్యూనిటీ స్క్రిప్ట్స్. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఆపర్చునిటీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది మన యొక్క ప్రయారిటీ అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ అండి. ప్రైస్ యాక్షన్ తర్వాత ఏదైనా ఓకేనా, ప్యూర్ ప్రైస్ యాక్షన్ ని తర్వాత మనకి మొమెంటం అనేది ఇంపార్టెంట్. సో మొమెంటం ఆ తర్వాత మనం ఇంకేదైనా మనం మాట్లాడుకోవచ్చు. సో దట్స్ వై మనం ఇక్కడ ఈ రోజు యాంత్రిక్స్ ని, లైన్స్ అండ్ జోన్స్ ని కలిపి చూస్తున్నాం. మరి PMP యూనివర్సల్ ఏమైంది అన్నట్లయితే, యాంత్రిక్స్ లో PMP ఆల్రెడీ మనం ఇంటిగ్రేట్ చేసేసుకున్నాం కాబట్టి ఈ ప్యూర్ క్యాండిల్స్ నెక్స్ట్ PMP బార్స్ ఈ రెండు కూడా యాంత్రిక్స్ లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే రెండు టూల్స్ ని మేము అప్లై చేయాలి, థర్డ్ టూల్ కోసం మాకు ప్లేస్ ఉండట్లేదు అంటే ట్రేడింగ్ వ్యూ ఫ్రీ ప్లాన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఓన్లీ 2 ఇండికేటర్స్ సపోర్ట్ చేస్తుంది, థర్డ్ ది మళ్ళీ సపోర్ట్ చేయట్లేదు. అందువల్ల ఆ విషయం నాకు ముందే తెలుసు కాబట్టి అందులో నేను PMPని, యాంత్రిక్స్ని ఇంటిగ్రేట్ చేసేసాను సెపరేట్ టూల్లా కాకుండా. వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ యాంత్రిక్స్ యూ డోంట్ హ్యావ్ టు అప్లై PMP ఆర్ PMP యూనివర్సల్. ఇది ఆల్రెడీ ఇందులో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో అది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీఆర్ లుకింగ్ ఎట్ డే 2 18th August 2026 బార్ రీప్లే టూల్లో మనం అబ్జర్వ్ చేద్దాం అసలు ఎలా వర్క్ అయింది ఏంటి అనేది. ముందుగా 3 ఒకేసారి మనం చూసామంటే ఇట్ విల్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ప్యూర్ మొమెంటమ్ ని ఫస్ట్ ప్రైస్ ని మొమెంటమ్ ని కంపేర్ చేద్దాం, తర్వాత యాంత్రిక్స్ లో వచ్చిన ఆపర్చునిటీస్ చూద్దాం. ఓకే, ప్రైస్ యాక్షన్ మోడ్ లో పెట్టేసుకున్నట్లయితే మనకి ఇంకా డిస్టర్బెన్స్ అనేది చార్ట్ మీద ఉండదు. నెక్స్ట్ లైన్స్ అండ్ జోన్స్ ని యాంత్రిక్స్ లో ఉన్న ప్రైస్ యాక్షన్ మోడ్ అంటే PMP మొమెంటమ్ రెండు మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, స్టార్ట్ చేస్తున్నాను బార్ రిప్లై అనేది. సో మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ కిందన ఏంటి అన్నట్లయితే బిలో జీరో లైన్ ఉన్నంతసేపు మనకి బ్యారిష్నెస్ అండి. అబౌవ్ జీరో లైన్ వచ్చేటప్పుడు బుల్లిష్నెస్. అబౌవ్ జీరో లైన్ కూడా మనకి గ్రే బార్స్ వచ్చాయంటే అది వీక్ బుల్లిష్నెస్ అండి. ఓకేనా, సో ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది, లైమ్ వచ్చింది అంటే బుల్లిష్నెస్ అనేది స్టార్ట్ అయింది బేస్డ్ ఆన్ ప్యూర్ క్యాండిల్స్. ఆల్రెడీ నిన్న వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది, గ్రే బార్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ నాయిస్. సో వాటిని మనం పట్టించుకోము. ఎప్పుడైతే ఇక్కడ బుల్లిష్నెస్ అనేది స్టార్ట్ అయిందో మనం ఇక్కడ కూడా బుల్లిష్నెస్ ఉంటే అక్కడ కాన్ఫిడెన్స్ బేస్డ్ గా స్ట్రాంగ్ మూవ్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. బట్ ఇక్కడైతే ఇంకా కంప్లీట్ బుల్లిష్ మొమెంటం షిఫ్ట్ అనేది జరగలేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ట్రేడింగ్ అండి, ఇట్ ఈస్ అబౌట్ అనాలిసిస్. మన అనాలిసిస్ అనేది అర్థం చేసుకో. ఓకే, వెన్ ఎవర్ ప్రైస్ అనేది మనకి జోన్స్ కోసం ఒక 2 స్వింగ్స్ మనకి ఫామ్ చేసిందంటే ఒక జోన్ ఫామ్ అవుతుంది. వేరే ట్రెండ్ లైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినిమం 3 టచెస్ అనేది రావాలి. సో ఆటోమేటిక్ గా ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేస్తూ ఉంటుంది. సో ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ ఏం చేసిందండి, ఇక్కడ ఒక స్వింగ్ అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కాబట్టి దాని ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్. సో 5 స్వింగ్స్ ని ఆటోమేటిక్ గా కలిపి డ్రా చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్ గా ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ అనేది ఆలోచిస్తాం. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా చూడటానికి ఇది ఒక ట్రయాంగిల్ లా కనిపిస్తుంది కాబట్టి. బట్ మోస్ట్లీ మనం ఇది మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఖచ్చితంగా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల అది కిందకి ఈ జోన్ ని బ్రేక్ చేసినా కిందకి మూవ్ రాలేదు. అది అర్థమైందా మీకు? కాబట్టి అది మనకి లైన్స్ అండ్ జోన్స్ లో ఈ ట్రెండ్ లైన్ డ్రా అవ్వటం వల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఇది మనకి రెసిస్టెన్స్ లా యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ లా యాక్ట్ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ ఇది దాటి కిందకి వెళ్ళకపోవచ్చు, అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. అది దాటి కింద బ్రేక్ అయితే అప్పుడు మనం ఒక ఆపర్చునిటీలా దాన్ని చూడొచ్చు అనే ఆలోచన రావాలి. సో లైన్స్ అండ్ జోన్స్ లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రతి 3 టచెస్ ని బేస్ చేసుకొని మేజర్ ఇంపార్టెంట్ లైన్ ఏదన్నా ఉంటే అది ఖచ్చితంగా డ్రా అవుతుందండి. ప్రతి లైన్ బ్రేక్అవుట్ ని మనం ట్రేడ్ చేయము. వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రేడ్ ఎవ్రీ బ్రేక్అవుట్ ఇన్ లైన్స్ అండ్ జోన్స్. మరి ఎలా మనం దీన్ని ట్రేడ్స్ ని ఐడెంటిఫై చేస్తాం అన్నట్లయితే క్లోజ్డ్ ప్యాటర్న్స్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, క్లోజ్డ్ ప్యాటర్న్స్ అండి. అంటే ఏంటి, 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో ఎప్పుడన్నా క్లియర్ గా ప్రైస్ ఉన్నా, 2 సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మధ్యలో ఉన్నా, లేదా రెసిస్టెన్స్ కి ట్రెండ్ లైన్ కి మధ్యలో ఉన్నా
ట్రెండ్ లైన్ కి సపోర్ట్ కి మధ్యలో ఉన్న ఇలా ప్రైస్ మధ్యలో స్టక్ అయినా ఏదన్నా ఒక కాన్ఫ్లుయెన్స్ కనిపించినా మీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం ఆపర్చునిటీగా చూస్తాం. అది జస్ట్ ఏదో లైన్స్ అండ్ జోన్స్ మాత్రమే కాదు, ఓవరాల్ ప్రైస్ ని కూడా చూసి మనం డెసిషన్ అనేది తీసుకుంటాం. ఓకేనా, క్లియర్? ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. నేను ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ లెర్నింగ్ ఉందంటే పాజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి వరీ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది జోన్ అండి. ఫస్ట్ టైం మనకి ఇక్కడ మొమెంటం షిఫ్ట్ అనేది జరిగింది. ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ ఇది పెద్దగా మూవ్ అని రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి మొమెంటం షిఫ్ట్ అనేది జరిగింది. ఇక్కడ లైన్ క్యాండిల్ అనేది వచ్చింది. సో మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 టచెస్, ఈ లైన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నట్లు దిస్ ఇస్ కన్సిడర్డ్ ఏ బ్రేక్అవుట్. మనం దీన్ని కూడా ఇలా డ్రా చేసుకున్నా దీన్ని ఒక బ్రేక్అవుట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 స్వింగ్స్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది క్లియర్ గా ఉంది. అర్థమవుతుందా? సో అది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి డూ యూ వాంట్ టు ఎంటర్ ఆర్ నాట్ ఆన్ దిస్ క్యాండిల్ అనేది మన డెసిషన్ అది. ఓకేనా, లైన్స్ అండ్ జోన్స్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ జోన్ ఏంటి, ఇంపార్టెంట్ లైన్ ఏంటి అనేది మనకి తెలియజేస్తుంది. బట్ డెసిషన్ అనేది మనమే తీసుకుంటాం. సో రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ అలాంటి ఏరియాలో ఎంట్రీ అనేది. సో రిస్క్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఈ జోన్ కంటే కిందకి మనకి క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం అని పెట్టుకోవాలి. ఓకే, సో అలా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ క్లియర్ గా రెసిస్టెన్స్ అనేది ఈ యొక్క జోన్ ఎప్పుడైతే ఉందో అది దాటి వెళ్ళలేదు, కిందకి బ్యాక్ వచ్చేసింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డైరెక్షన్ లో ట్రేడ్ ఫెయిల్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం అంటే ఈ జోన్ దాటి కిందకి వచ్చింది, నెక్స్ట్ ఇది దాటి కూడా కిందకి రావాలి. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. అక్కడ ఎంట్రీ తీసుకుందాం అన్నట్లయితే ఇది ఆల్రెడీ 5 టైమ్స్ ఇక్కడ రెస్పెక్ట్ తీసుకుంది. సో ఇక్కడ వరకు ఉంది. పోనీ ఇక్కడ ఇది బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకుందాం అంటే ఆల్రెడీ ఇంత మూవ్ వచ్చేసింది, అక్కడ ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఎంట్రీ లేనట్లే బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ మొమెంటం. ఓకే, తర్వాత మీకు యాంత్రిక్స్ లో వచ్చిన ఆపర్చునిటీస్ ఎలా చూడాలనేది చెప్తాను. బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఇది మాత్రం అర్థం చేసుకోండి. మొత్తం అన్ని ఒకేసారి అయితే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది, అందుకు చెప్తున్నాను. ఓకే, ఈ జోన్ అనేది మనకి ప్రైస్ అనేది దానికి దగ్గరగా వచ్చేటప్పుడు అది ఖచ్చితంగా అపేర్ అవుతుంది, ఏదైనా ఒక జోన్ అనేది వచ్చింది అన్నట్లయితే. సో ఇక్కడ క్లియర్ గా మీరు గమనించవచ్చు, వెన్ ఎవర్ ద ప్రైస్ ఈస్ అప్రోచింగ్ అన్ ఇంపార్టెంట్ జోన్ ఆటోమేటిక్ గా అది ఎక్స్టెండ్ అవుతుంది కూడా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ట్రెండ్ లైన్ అండి. ఇది బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాను అలాంటిది ఏం లేదు. అది స్ట్రాంగ్ గా క్లోజ్డ్ కాదు కదా, తీసుకో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అండి. 1 2 3 టచెస్ ఉన్నాయి. ఇది ఇక్కడ బ్రేక్ అయింది, ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదా? నెక్స్ట్ ఈ ఏరియాని మీరు చూసినట్లయితే ఇది కూడా కలిపి బ్రేక్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది ఇది బ్రేక్ అయింది, నెక్స్ట్ ఇది కూడా జోన్ కూడా బ్రేక్ అయింది, కాబట్టి ఇది ఎంట్రీ తీసుకోవచ్చు యాక్చువల్ గా. బట్ ఇక్కడ మనకి ఏంటి ప్రాబ్లం అంటే క్లియర్ గా ఈ గ్రే జోన్ అనేది తెలియజేస్తుంది ఏంటంటే అది గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అది సపోర్ట్ గా యాక్ట్ చేసింది జోన్ అనేది. ఓకే, తరువాత ఇప్పుడు రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎక్స్టెండ్ అయింది ఆల్రెడీ ఆ ప్లేస్ కి వచ్చేటప్పుడు. సో అక్కడ నుంచి మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం రిస్క్. ఒకవేళ దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఏం చేయాలంటే వీ షుడ్ వెయిట్ టిల్ ఇట్ క్లోజెస్ అబౌవ్. ఓకే, కానీ అక్కడైతే అంత కన్సాలిడేషన్ లోనే ఉంది కాబట్టి వ్యాలిడ్ ఎంట్రీ అనేది అయితే మనకు అక్కడ రాలేదు. ఓకే, అర్థమవుతుందా? లైన్స్ అండ్ జోన్స్ ని మేము ఎలా వాడాలో తెలియట్లేదు అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. అది ఎవ్రీ ఇంపార్టెంట్ లైన్ ని ప్లాట్ చేస్తుంది బేస్డ్ ఆన్ 3 టచెస్. అలాంటప్పుడు అక్కడ మనకి అది ఇంపార్టెంటా కాదనేది డెసిషన్ అనేది మనం తీసుకుంటాం, అది ట్రేడ్ తీసుకోవచ్చా లేదా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ప్లాట్ చేసిందో ఆటోమేటిక్ గా. ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్. సో పైన 3 టచెస్, కింద 3 టచెస్. ఇది క్లోజ్డ్ ప్యాటర్న్ అంట. బట్ మనం ఏం చెప్పుకున్నాం, కన్వర్జింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇది ఏం జరుగుతుంది, డైవర్జింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదాని నుంచి ఒక డైవర్స్ తీసుకోబోతున్న భార్యాభర్తల్లా విడిపోతున్నాయి. కలిసి ఉంటేనే మనం వాళ్ళ దగ్గర వెళ్తాం, విడిపోతుంటే మనకు వద్దు వాళ్ళు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకొక విషయం అండి, జోన్స్ ఎప్పుడైనా ఇలా దగ్గరగా కనిపిస్తున్నాయి అంటే అంత కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి అది రిస్కీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది రెడీ అయింది. ఈ బాక్స్ అనేది మనకి బ్రేక్ అయితే ఇటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మొత్తం కన్సాలిడేషన్ అండి, ఇందులో ఇంకేం లేదు అసలు. ఇది ఇక్కడ బ్రేక్ అయిందండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ అన్ అప్ మూవ్. కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉండటం, అది టచ్ చేసి మళ్ళీ బ్యాక్. ఓకే, తర్వాత కిందకి కూడా ఫాస్ట్ గా రాలేదు, ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్. ఇక్కడ మాత్రం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్ట్రాంగ్ గా కిందకి వచ్చింది, ఆ రోజు అనేది ఇంకా క్లోజ్ అయిపోయింది. క్లియర్ ఆపర్చునిటీ అనేది మనకి ఎక్కడ కూడా రాలేదు. ఏదన్నా వచ్చింది అంటే స్టార్టింగ్ లో వచ్చింది. ఇందాక అన్ని లైన్స్ కనిపించే ఇప్పుడు కనిపించట్లేదు ఏంటి అన్నట్లయితే దిస్ ఈజ్ లైవ్ అండి. లైవ్ లోనే మీకు ఇంపార్టెంట్ లైన్స్ అన్ని చూపిస్తుంది. ఆఫ్టర్ ద మార్కెట్ క్లోజెస్ ఏవైతే చాలా పెద్ద లైన్స్ కానీ స్ట్రాంగ్ లైన్స్ కానీ అవి మాత్రం మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో లైవ్ లో మాత్రం
మాత్రం మీకు అన్ని ఇంపార్టెంట్ లైన్స్ కనిపిస్తాయి, దాని గురించి వెరీ అవ్వక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లైన్స్ అండ్ జోన్స్ ని బేస్ చేసుకొని మనం మొమెంటమ్ తో కలిపి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనం చూసాం. అంటే ప్రైస్ యాక్షన్ మోడ్ లో యాంత్రిక్స్ ఎలా అబ్జర్వ్ చేయాలనేది చూసాం. సో యాంత్రిక్స్ లో సింప్లెస్ట్ మోడ్ ఏంటి అన్నట్లయితే, అంటే నేను బిగినర్ని సార్, నేను మొత్తం అంతా క్లియర్గా ఫాలో అవ్వలేను, నాకు సింపుల్గా ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి అంటే, అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేసింది గోల్డెన్ మోడ్ అండి. అంటే నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, బట్ కొంచెం అర్థం చేసుకోగలను, బట్ స్లోగా నేర్చుకుంటాను నేను అన్నట్లయితే ఇనీషియల్గా మీరు గో విత్ గోల్డెన్ మోడ్ అండి. అంటే యాంత్రిక్స్ అంటే గోల్డెన్ మోడ్ అని చాలా మంది అనుకుంటున్నారు. యాంత్రిక్స్ అంటే గోల్డెన్ మోడ్ కాదండి. యాంత్రిక్స్ ఈజ్ సో మెనీ థింగ్స్, బట్ సింప్లెస్ట్ వే ఏంటి అన్నట్లయితే గోల్డెన్ మోడ్ అనేది. యాంత్రిక్స్ అనేది డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే చాలా చాలా డెప్త్లో వెళ్ళొచ్చు, బట్ డే బై డే మనం వెళ్తూ కంప్లీట్గా నేర్చుకుందాం. ఈ రోజు గోల్డెన్ మోడ్ని మనం ఫోకస్ అనేది చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డెన్ మోడ్లో మనకి గోల్డెన్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఎంట్రీస్ని ఐడెంటిఫై చేయదండి, ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేస్తుంది. సో రోజు మొత్తంలో చూసినట్లయితే మనం ఆల్రెడీ అనుకున్నాం దిస్ ఈజ్ ఏ కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నటువంటి డే. ఇలాంటి డే మనకి ఖచ్చితంగా కొంత ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టినా కూడా ఇబ్బంది లేదండి, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ హియర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ జోన్లో వచ్చింది అన్నట్లయితే మీడియం లెవెల్, చాపీ జోన్లో వచ్చింది అన్నట్లయితే డేంజర్ లెవెల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సిహెచ్ అంటే చాపీ జోన్ లో వచ్చింది, ఎన్ అంటే న్యూట్రల్ జోన్ లో వచ్చింది. చాపీ జోన్ కంటే న్యూట్రల్ జోన్ లో వచ్చింది కొంత బెటర్. ఓకే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఆపర్చునిటీ, ఇది కిందకి ట్రయాంగిల్ ఉన్నాను, బేరిష్ ఆపర్చునిటీ, బుల్లిష్ ఆపర్చునిటీ, బుల్లిష్ ఆపర్చునిటీ, బేరిష్ ఆపర్చునిటీ, అనదర్ బేరిష్ ఆపర్చునిటీ, బేరిష్ ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం యూజింగ్ బార్ రిప్లే టూల్. ఓకే, బార్ రిప్లే టూల్ యూజ్ చేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఓన్లీ యాంత్రిక్స్ లో ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీస్ నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంతో కన్ఫ్యూజ్ చేయను మీకు ఇంకా అది ఇది అని పెట్టేసి. సో యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది ట్రిగ్గర్ అవటం గమనించవచ్చు. బ్యారిష్ ఆపర్చునిటీ ఏంటి, బిలో కిందకి ట్రయాంగిల్ చూపిస్తుంది, పర్పుల్ కలర్ లో ఉంది. సో మోడర్న్ మోడ్ ఏంటి అన్నట్లయితే, మోడర్న్ గా ఉన్నట్లయితే మీకు డైమండ్స్ అనేవి వస్తాయి. ఓకే, అంటే మనకి కొంచెం చార్ట్ క్లీన్ గా ఉండటం కోసం, సింపుల్ గా ఉండటం కోసం. పర్పుల్ కలర్ లో ఉంది అన్నట్లయితే అది బ్యారిష్ ఆపర్చునిటీ. ఓకే, మనకి ఎప్పుడైతే పర్పుల్ కలర్ క్యాండిల్ అపియర్ అవుతుందో దాన్ని మనం ఒక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అని అర్థం. ఏంటి ఆపర్చునిటీ అంటే తెలుగులో మాట్లాడుకుంటే, యారా అనే నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు ఏంటి అని అడుగుతుంది యాంత్రిక్స్ మండలం. ఏంటి ఎంట్రీ తీసుకోవడం ఏంటి, ఎంట్రీ తీసుకుంటామా? ఫస్ట్ థింగ్ తీసుకోవాలంటే నాకు మరి ప్రైస్ యాక్షన్ ఏం తెలీదు, నేను జస్ట్ దీన్నే నమ్ముకుంటాను అనే టైప్ ఆఫ్ బిగినర్ అయితే బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు ఏ సిస్టమ్ని కూడా నేర్చుకోకుండా. బట్ జస్ట్ ఒకవేళ అలా కనుక మనం బ్లైండ్గా ఉంటున్నాం అనుకున్నట్లయితే దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని బిగినర్ లెవెల్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను మీకు. అంటే ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు, ఈవెన్ బిగినర్ అయినా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎన్నో కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఇది ఆపర్చునిటీ తీసుకుంటావా అని అడిగింది, ఆపర్చునిటీ తీసుకుంటావా అని. ఓకే, చూస్తాను, తీసుకుంటానా లేదా అనేది కన్ఫర్మ్ చేయను, చూస్తున్నాను. ఎలా చూస్తావు, ఏం చూస్తావు, అదే చెప్తుందండి. వెయిట్ ఏంటి, వెయిట్. ఈ క్యాండిల్ ఫార్మేషన్ లో ఉండి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చూపిస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ లోకి వెళ్ళగానే మీకు ఒక క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ లోకి వెళ్ళాక కూడా ఇది ఏంటండి, బ్యారిష్ ఆపర్చునిటీ కదా, పర్పుల్ అనేది చూపించిందంటే బ్యారిష్ ఆపర్చునిటీ అయ్యేటప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది అది ఈ లోకి దాటి కింద క్లోజ్ అయితే తప్ప అది స్ట్రాంగ్ ఎంట్రీ కింద రాదు. అంటే మనకి ఒక బ్యారిష్ ఆపర్చునిటీ అనేది, బ్యారిష్ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మనకి చూపించింది అంటే లో దాటి కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ. ఓకేనా, కొన్నిసార్లు ఏంటంటే దాటి పెద్ద క్యాండిల్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మరీ మొమెంటం ఫాస్ట్గా ఉంటే ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, అలా వెళ్ళిపోతుంది అనిపిస్తే మనం ట్రై చేయొచ్చు, బట్ అది రేర్ సినారియో. అర్థమైంది, ఈ లైన్ మనం డ్రా చేయం, ఇట్ విల్ ఆటోమేటికల్లీ డ్రా. అర్థమైంది, ఆ లైన్ అనేది ఆటోమేటిక్గా అదే డ్రా చేస్తుంది. సో ఏం జరుగుతుంది, టచ్ అంటే ఏంటండి, ఆ లోని టచ్ చేసింది కానీ అది దాటి కింద క్లోజ్ అవ్వలేదు, కొంచెం
కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, అది టచ్ చేసింది కానీ పైకి వచ్చేసింది, అది కింద క్లోజ్ అయితే అప్పుడు మనం అది ఆపర్చునిటీ అనేది వ్యాలిడ్ అయినట్టు. మరి అలా ఎంత వరకు వెయిట్ చేస్తాం? ఈ లైన్ ఎక్స్టెండ్ అయినంత వరకు వెయిట్ చేయొచ్చు. అది ఇక్కడ చూసినప్పటికీ మనకి కింద క్లోజ్ అయింది, ఇక్కడ కింద క్లోజ్ అయింది. నేను యూజువల్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఆపర్చునిటీ క్యాండిల్ అయితే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేది మనకి ఒక రిఫరెన్స్ స్టాప్ లాస్ అండి. ఏంటి రిఫరెన్స్ స్టాప్ లాస్? ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేది రిఫరెన్స్ స్టాప్ లాస్. దానికంటే పైన కనుక క్లోజ్ అయితే ట్రేడ్ అనేది విల్ గెట్ ఇన్వాలిడ్. కానీ ఇది దానికంటే పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా దీనికంటే పైన క్లోజ్ అయితే ఈ లైన్ అక్కడే ఆగిపోతుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఆపర్చునిటీ అనేది ఒకటి జనరేట్ అయిన తర్వాత బేరిష్ అయితే లో దాటి కింద క్లోజ్ అయితే వ్యాలిడ్ అవుతుంది. మరి ఇంత టైం తీసుకుందంటే అది కొంచెం ఇబ్బందికరమే. బట్ ఇది కింద వచ్చింది కాబట్టి ఇది మనం ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఏంటండి, కన్ఫర్మేషన్. అర్థమైందా? సో దీని ఈ లైన్ కి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే ఎంట్రీ కన్ఫర్మేషన్. అంటే ఎంట్రీ తీసేసుకోమని కాదు, నువ్వు తీసుకుంటావా అని అడిగింది అది. ఇది దాటి కింద క్లోజ్ అయ్యాక తీసుకోవచ్చు కదా అంటుంది. ఆగు, నేను తీసుకుంటానో లేదో నా డెసిషన్, అది నువ్వెలా డిసైడ్ చేస్తావు. అక్కడ మన యొక్క ఎక్స్పర్టీస్ అనేది ఇట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. మన అనాలిసిస్ అనేది మనం ఎలా చేయగలం అనేది మనకి ఇప్పుడు డెసిషన్ అనేది తీసుకోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనకి లైన్స్ అండ్ జోన్స్ అనేది ఇట్ విల్ కమ్ ఇన్ హ్యాండీ. ఓకే, సో లైన్స్ అండ్ జోన్స్ మనం అప్లై చేసుకుంటే మనకి క్లియర్ గా తెలుస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్, డైనమిక్ సపోర్ట్ లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? హౌ సింపుల్ ఇట్ ఈస్ అనేది అర్థమైంది కదా. ఎంట్రీ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ కాదు. ఒకవేళ మనం లైన్స్ అండ్ జోన్స్ యూజ్ చేయలేదు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, జస్ట్ నార్మల్ గా చూడగానే మనకు కనిపించేటటువంటి కాన్సెప్ట్ అనేది ఏంటంటే, ఓకే ఇదంతా ఒక సపోర్ట్ పైనుండి దీన్ని మనం కొంచెం అటు ఇటుగా డ్రా చేస్తే ఇలా ఒక చక్కనైనటువంటి ట్రయాంగిల్. మనం ఇది గమనించినట్లయితే ఇది కూడా లో కూడా దాటి క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది యాంత్రిక్స్ లో. ఈ లో అనేది దాటి క్యాండిల్ క్లోజ్ అయింది, ఈలో కూడా దాటి క్లోజ్ అయిపోయింది. సో మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ మనకి లైన్స్ అండ్ జోన్స్ అనేది ఉండటం వల్ల ఈ ట్రెండ్ లైన్ అనేది మనం మిస్ అవ్వడానికి అవకాశం లేదు. చాలా మంది గుర్తించవచ్చండి, గుర్తించలేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది అనేది మనం అర్థం చేసుకో. కాబట్టి అది దాటి క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెయిట్ చేసాం, ఇది వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం వెయిట్ చేస్తే నష్టమేం లేదు. ఇది దాటి కిందకు వచ్చాక అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు ఏం చేయొచ్చు, అలా కొంచెం మనం వాడినట్లయితే బుర్ర అది సపోర్ట్ ల్యాక్ చేసింది, అదైతే బ్రేక్ అవ్వలేదు. అది ఎప్పుడైతే బ్రేక్ అవ్వలేదు ఎంట్రీ అనేది మనకి మరి అవసరం లేదు కదా. అర్థమైందా మీకు? క్లియర్. నెక్స్ట్ మళ్ళీ లైన్స్ అండ్ జోన్స్ ఆఫ్ చేసేద్దాం. కన్ఫ్యూజన్ ఉండకూడదండి. చార్ట్ అనేది మనకి క్లియర్ గా ఉండాలి. ఒక ఆపర్చునిటీ మనం ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు లైన్స్ అండ్ జోన్స్ అనేది అప్లై చేసినా కూడా ఒక ఆపర్చునిటీ కనిపిస్తుందంటే జస్ట్ ఇది హైడ్ చేసుకోండి. ఓకే, ఇలా మనకి టూ మచ్ క్లటర్ ఉండకూడదు. హైడ్ చేసుకుని చూడండి. జస్ట్ నేనైతే ఏం చేస్తానంటే, ఒక మానిటర్ లో లైన్స్ అండ్ జోన్స్ యాంత్రిక్స్ రన్ అవుతూ ఉంటాయి సైమల్టేనియస్ గా, అలాంగ్ విత్ ఇన్సైడ్ క్యాండిల్స్ కూడా. ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ కూడా ఉంటుంది. ఇవి రన్ అవుతూ ఉంటాయి. ఒక చార్ట్ లో కంప్లీట్ గా క్లీనెస్ట్ చార్ట్ ఉంటుంది, ఏం ఉండదు, జస్ట్ ప్రైస్ ఉంటుంది ఒక మానిటర్ లో. అర్థమైందా? ఇలా అంతే. సో ఈ రెండింటిని నేను కంపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలా అర్థమైందా? సో మీరు రెండు మానిటర్స్ లేవనుకోండి, 2 tabs ఓపెన్ చేసుకుని పెట్టుకుంటారు, ఇంకొక ట్యాబ్ అనేది క్రియేట్ చేసుకుని జస్ట్. లేదన్నట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, డ్రాయింగ్స్ ఇండికేటర్స్ అన్ని మనం అప్లై చేసినా కూడా ఇక్కడ మనం అన్ని అప్లై చేస్తున్నాయి, క్లటర్ ఉంది. జస్ట్ మీకు ప్రైస్ ఏం మాట్లాడుతుందని చూడాలనిపించింది, జస్ట్ దీన్ని ఈ కన్ను మీద క్లిక్ చేసినట్లయితే, ఆ కన్ను కొట్టినట్టయితే క్లీన్ గా కనిపిస్తుంది మనకు మొత్తం. అర్థమైందా? సో జస్ట్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఒకసారి క్లీన్ చార్ట్ అనేది చూడడం అలవాటు చేసుకోండి. ఎంత ప్యూర్ క్యాండిల్స్ పిఎంపి ఎన్ని వాడినా కూడా. ఓకేనా? క్లీన్ చార్ట్ అనేది మనకి అది మన యొక్క విజువల్ అనేది ఆపరేటర్స్, మీరు ఎక్స్పర్టీస్ పెరిగే కొద్దీ క్లీన్ చార్ట్ మనకి ఈ లైన్స్ జోన్స్ కంటే కూడా బెటర్ గా పనిచేస్తుందండి. లైన్స్ అండ్ జోన్స్ అనేది ఏంటి అన్నట్లయితే మీకు ఒక సపోర్ట్ అండి. పర్ఫెక్ట్ గా మీరు ట్రెండ్ లైన్స్ సపోర్ట్
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ డ్రా చేయటం వచ్చే వరకే. మీరు ఐడెంటిఫై చేయటం వచ్చేసిన తర్వాత దీన్ని ఇంకా అవసరం లేదు. అది అర్థమైందా? అది ఏంటంటే జస్ట్ ఒక సపోర్ట్ మీకు. అంటే ఏదో యాక్సిడెంట్ అయిందండి, మనకి కాలుతో నడవలేం, అలాంటప్పుడు జస్ట్ ఒక కర్ర సపోర్ట్ తీసుకుంటాం అంతే తప్ప లైఫ్ లాంగ్ అదే నాకు సపోర్ట్ కావాలి, అదే పట్టుకొని నడుస్తానంటే ఎంత చండాలంగా ఉంటుంది, అంత చండాలంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ నేను లైన్స్ అండ్ జోన్స్ ని వాడతాను, ట్రెండ్ లైన్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ కి. అర్థమైందా? సో మనం నేర్చుకునే వరకు దీన్ని ఒక సపోర్ట్ లా వాడతాం. బట్ నేర్చుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, నేను చెప్పాను కదా, ఒక ట్యాబ్ లో ఇది ఉంచి మేబీ ఒక ఓవర్ లుక్ లో మనం కొన్ని ట్రెండ్ లైన్స్ మిస్ అవ్వచ్చు. ఇందాక ఇప్పుడు ఏదైతే చెప్పాను, ఈ ట్రెండ్ లైన్ అనేది మనం ఓవర్ లుక్ లో మిస్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా ఎంత ఎక్స్పర్ట్ అయినా ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఆ ఓవర్ లుక్ అనేది ఉండకూడదు కాబట్టి మనకి రెండు కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అర్థమైందా? ఇది నేను లైన్స్ అండ్ జోన్స్ నేను తయారు చేశాను, మీరు లైఫ్ లాంగ్ దేని మీద ఆధారపడండి, నో, 100% నో. అది బట్ వేరేస్ ఈ మొమెంటం అనేది అది మనం కనిపెట్టలేమండి. అది క్యాలిక్యులేషన్స్ చేసి మనకి చూపిస్తుంది మొమెంటం అనేది. దానికి మాత్రం మనకి చాయిస్ లేదు. అర్థమైందా? మొమెంటం అనేది మాత్రం నేనైతే 100% లైఫ్ లాంగ్ యూజ్ చేస్తాను, ఈ పిఎంపి యూనివర్సల్ పిఎంపి బార్స్ అనేది. అర్థమైందా? అది ఏ చార్ట్లో అయినా సరే. అందులో దానికి ఇంకేం కనిపెట్టలేదు. నాకు లెక్కలన్నీ నేను లైవ్ లో మార్కెట్ రన్ అవుతూ ఉంటే కంప్యూటర్ లో కొట్టుకొని కూర్చోలేను కదా. ఈ పిఎంపి బార్స్, నెక్స్ట్ యాంత్రిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే 2000 to 3000 లైన్స్ మధ్యలో ఉన్నటువంటి పైన్ స్క్రిప్ట్, అది కోడెడ్. సో అంత మనం వర్క్ చేయలేం, మనం ఏఐలు కాదు కాబట్టి దాని యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా నేను ఉంచుకుంటాను. బట్ లైన్స్ అండ్ జోన్స్ నాట్ నీడెడ్. క్లియర్ గా మన కళ్ళతో చూసి ఏముందండి, చుక్కలు కలపడమే, మరేం లేదు. స్వింగ్స్ వచ్చినప్పుడు ఆ చుక్కలు కలపడం, అక్కడ మేజర్ ఏంటి అనేది మనం చూసుకోవటం, అంతే. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది మనకి ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ జనరేట్ అయింది, ఈ ఏరియాలో. ఓకే, ఇక్కడ జనరేట్ అయినటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్లూ కలర్ లో ఉంది, ఇది పర్పుల్ కలర్ లో ఉంది. బ్రో నాకు అర్థం కావట్లేదు ఏది బుల్లిష్ ఏది బేరిష్ అంటే, హ్యాపీగా గోల్డెన్ ఆపర్చునిటీస్ లో ఇది మోడర్న్ నుంచి క్లాసిక్ మార్చేసుకోండి. క్లాసిక్ పెట్టుకున్నట్లయితే చక్కగా మీకు అది కిందకా పైకా అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకేనా? ఏం లేదండి, అలవాటు అయిపోతే ఏముండదు. క్లీన్ లుక్ కోసం అవి పెట్టాను నేను, బట్ ఈజీగా ఉంటుంది. ఇదైతే మీ ఇష్టం. ఓకే, ఇది ఫస్ట్ ఆపర్చునిటీ అనేది మనకు కనిపించింది ఈ ఏరియాలో. యాంత్రిక్స్ ని బేస్ చేసుకుని న్యూట్రల్ జోన్ లో వస్తేనే మనం దాన్ని ఒక స్ట్రాంగ్ అంటే కొంత మంచి ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తాం. చాపీ జోన్ అనేది ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తాను, అదంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చెయ్యం. ఓకే, ఈ ఏరియాలో మనకు కనిపించినటువంటిది బుల్లిష్, అంతే కదా, బుల్లిషే కదా, బుల్లిష్ ఆపర్చునిటీ. బుల్లిష్ ఆపర్చునిటీ వస్తే బేసిక్ రూల్ ఏంటి, అది హై దాటి క్లోజ్ అయ్యే వరకు మనం ఎంట్రీ తీసుకోం. సో ఆ హైకి ఆటోమేటిక్ గా అక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ లైన్ అనేది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. అది జస్ట్ టచ్ అయింది, అది దాటి క్లోజ్ అవ్వాలి. ఓకే, అది దాటి క్లోజ్ అయితే అప్పుడు మనం ఎంట్రీ గురించి ఆలోచిస్తాం. చూద్దాం, అది దాటింది, క్లోజ్ అవ్వలేదు, దాటింది. ఇక్కడ ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. మీకు ఇంకా ఎక్కడ క్లోజ్ అయిందా లేదా అనే డౌట్ వస్తే మీరు బాగా జూమ్ చేస్తే ఈ లైన్ చూడండి, గ్రీన్ కలర్ లో మారింది. గ్రీన్ కలర్ లో మారిందంటే ఇది దాటి క్లోజ్ అయింది అని అర్థం. లేదా అది క్లోజ్ అయిందో లేదు నాకు తెలియట్లేదు, గ్రే క్యాండిల్స్ కనిపించట్లేదు అన్నట్లయితే జస్ట్ ఒకసారి యాంత్రిక్స్ హైడ్ చేసుకుంటే మీకు అది గ్రీన్ క్యాండిల్ కాదని తెలుస్తుంది. యాంత్రిక్స్ మొత్తం హైడ్ చేస్తే మొత్తం అన్ని పోతున్నాయి కదా అనిపించితే, మీకు ప్యూర్ క్యాండిల్స్ ని హైడ్ చేస్తే మీకు కనిపిస్తుంది అది ఏ క్యాండిల్ అనేది. ఓకే, క్లియరా? గ్రీన్ క్యాండిల్ అంటే పైన క్లోజ్ అయింది ఇక్కడ. అర్థమైందా? బట్ నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ప్యూర్ క్యాండిల్స్ లో గ్రే క్యాండిల్ లో ఎప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దు. నేనైతే ప్లాన్ చేయను. ఓకే, మరి ఏంటి పరిస్థితి, ఇది పైన క్లోజ్ అయితే చాలా అన్నావు, పైన క్లోజ్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా వద్దా? నేనైతే నో. మరి ఎలా? గ్రీన్ క్యాండిల్ కానీ లైమ్ క్యాండిల్ కానీ వస్తేనే తీసుకుంటే, ఎందుకంటే అదే స్ట్రాంగ్ అండి. అక్కడ లేకపోతే మనకు మొమెంటం ఉండదు. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ 1 minute నిఫ్టీ, మనం మొమెంటం కోసం చూస్తున్నాం. మొమెంటం లేకపోతే ఆప్షన్ బయ్యింగ్ లో మనకి గంట సేపు అక్కడ అది కొట్టుకున్న ఉపయోగం లేదు, ప్రీమియం డికే అవుతుంది. తర్వాత ఎప్పుడో వెళ్తే వేరు, ప్రీమియం డికే అనేది మనకి అవ్వకూడదు. ఒక ఫిలాసఫీ ఉంటుందండి మొమెంటం ట్రేడింగ్ లో. మీరు ట్రేడ్ తీసుకున్న వెంటనే అది వెళ్ళట్లేదు అంటే నువ్వు ట్రేడ్ లో ఫెయిల్ అయినట్లే అని అర్థం. అది కిందకి వెళ్తే ఫెయిల్ అయినట్లు కాదు, అక్కడక్కడే కొట్టుకుంటున్నాం కానీ మన ట్రేడ్ ఫెయిల్ అయినట్లేనంట. ఎందుకంటే దట్ ఈస్ బ్లాకింగ్ యువర్ క్యాపిటల్ అండి. అర్థమైందా? అందులో నీకు క్యాపిటల్ అనేది ఉండిపోతుంది, అది రూల్. బట్ ఇక్కడ మనం అలా అంత మరీ స్ట్రిక్ట్ గా ఉండక్కర్లేదు. కానీ ఒక గ్రీన్ పిఎంపి క్యాండిల్ అనేది, అదే ప్యూర్ క్యాండిల్ గ్రీన్ వస్తే అప్పుడు మనం దాన్ని ట్రై చేయొచ్చు. ఓకే, నేను ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది కాంప్లెక్స్ ఏం కాదు, చాలా సింపుల్. మీకు అర్థం అవ్వాలి, క్లియర్ గా మైండ్ లో కూర్చోవాలని స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది అంటే ఇక్కడ
ఎరా అన్నయ్య నువ్వు ఎంట్రీ తీసుకుంటావేంట్రా అని అడుగుతుంది యాంత్రిక్స్, లేకపోతే అక్కయ్య, ఆడవాళ్ళు ఫీల్ అవ్వకండి. ఓకే, అక్కయ్య ఎంట్రీ తీసుకుంటావా అని అడిగింది, అన్నయ్య ఎంట్రీ తీసుకుంటావా అని అడిగింది. నేను తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇంకా అంటే అయితే ఆగు ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చాక చెప్తాను. ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ నేను ఇక్కడ గ్రే క్యాండిల్ నాకు అది నాకు నచ్చదు, నాకు గ్రీన్ కలర్ అంటేనే ఇష్టం బుల్లిష్లో అంటే ఓకే అయితే గ్రీన్ లైమ్ ఏదో ఒకటి వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఇక్కడ వచ్చింది. సో ఇది మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్, అర్థమైందా? ఇది ఎంట్రీ కన్ఫర్మేషన్. ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది నార్మల్ లేమెన్ అయితే మనం దీనికి లైన్స్ అండ్ జోన్స్ ని కలుపుకుంటాం అన్నాం కదా, ఎలాగ మనం యూజ్ చేస్తాం అంటే లైన్స్ అండ్ జోన్స్ అప్లై. అది సైమల్టేనియస్ గా రన్ అవుతూ ఉంటుందండి. మీకు అర్థం కావటం కోసం నేను ఇప్పుడు ఇలాగా ఆపి మళ్ళీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీకు, క్లారిటీ అనేది ఉండటం కోసం. ఓకే, మనకి కన్ఫర్మేషన్ ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. లైన్స్ అండ్ జోన్స్ లో ఇమీడియట్ గా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది చూపిస్తుంది. సో ఇమీడియట్ గా రెసిస్టెన్స్ జోన్ పెట్టుకొని కాన్ఫిడెంట్ గా ఎంట్రీ తీసుకోగలమా, తీసుకోలేమా? ఖచ్చితంగా నో, తీసుకోలేము. మరి 1:1 అయినా గ్యాప్ ఉండాలి కదా. 1:1 కూడా లేకుండా మనం ఎంట్రీ తీసేసుకోమంటే ఎలా తీసుకుంటాం? తీసుకోలేం. కానీ అలా బ్లైండ్ గా నో చెప్పేయకూడదు, ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్ ఎంత స్ట్రెంగ్త్ ఉందనే చూడాలి. ఓకే, ఇక్కడ మనం నో చెప్పడానికి కారణం ఏంటి? 1 2 3 4 టచెస్ ఉన్నటువంటి ట్రెండ్ లైన్ చాలా స్ట్రాంగ్. అది బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఇది అంత స్ట్రాంగ్ గా ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే మనకి ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంది అనుకుందాం. ఇదంతా కన్సాలిడేషనే, దానికి ఎక్స్టెన్షన్ ఇది. అర్థమైందా? ఇవి నెగిటివ్స్. ఓకే, మరి పాజిటివ్స్ ఏంటి? ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం కొంచెం అలా ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇది బ్రేక్ అయింది. ఈ యొక్క ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్ అది రెసిస్టెన్స్ గా మారి అది కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ మనం ఓవెన్ గా డ్రా చేసిన ఇది దాటి పైన క్లోజ్ అయింది. పాజిటివ్స్ అయితే 3 ఉన్నాయి. ఓకే, 3 పాజిటివ్స్, నెగిటివ్స్ ఒకటే ఉంది, కొంచెం భయం, కన్సాలిడేషన్ కాబట్టి. మరి ఎంట్రీ తీసుకుంటామా లేదా? అక్కడ మన యొక్క డిస్క్రిషన్ అనేది రోల్ ప్లే చేస్తుంది. డిస్క్రిషన్ అంటే విచక్షణ, మన బుర్ర వాడటం, మన అనాలిసిస్ టెక్నిక్స్ వాడటం. సో లైన్స్ అండ్ జోన్స్ అయితే మనకు చూపించింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది జాగ్రత్త, ఇక్కడ కూడా ఇమీడియట్ గా ట్రెండ్ లైన్ ఉంది జాగ్రత్త. మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటామా లేదా? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనం అనాలిసిస్ అనేది చేసుకొని మనం ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలా వద్దనేది డిసైడ్ అవుతుంది. నేనైతే ఎంట్రీ తీసుకుంటాను అనే డెసిషన్కి వస్తాను, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ప్యాటర్న్ అండి. మీరు చూసినట్లయితే కింద ఒక లైన్ ఉంది, పైన ఒక లైన్ ఉంది, మధ్యలో ఇలా కన్సాలిడేషన్ ఉంది. దీనికి పేరు నేను చెప్పొచ్చు, జస్ట్ నేను బిగినర్ లెవెల్లో మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫాలింగ్ వెడ్జ్. టు బి ఫ్రాంక్, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా లేకపోయినా ఇది దీని యొక్క ప్యాటర్న్. ఓకే, ఇది ఫాలింగ్ వెడ్జ్ అండి. ఆ వెడ్జ్ యొక్క బ్రేక్అవుట్ అనేది ఇక్కడ జరిగింది, అలాంగ్ విత్ బ్రేక్అవుట్ ఆఫ్ ద సపోర్ట్ దాట్ క్లోజ్ అయింది కాబట్టి. సో టు బి ఫ్రాంక్, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మూవ్ వచ్చే ఆపర్చునిటీ అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ప్రయర్ ట్రెండ్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల పెద్దగా సక్సెస్ అనేది అవ్వలేదు అది. బట్ ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉండటం వల్ల అదొక కొంచెం నెగటివ్ అనమాట. కాబట్టి ఓవరాల్ గా పాజిటివ్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడైతే మొహమాటం లేకుండా నో ఎంట్రీ అండి, అంత రిస్క్ తీసుకోం. ఇది దాటి వస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మనకి పర్వాలేదు, ఆల్రెడీ బ్రేక్అవుట్ జరిగిపోయింది, 3 పాజిటివ్స్ ఉన్నాయి, ఒకటే నెగిటివ్ ఉంది, కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా పెద్ద నష్టమేం లేదు. ఈవెన్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా పెద్ద నష్టమేం లేదండి. మనకి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఫాలో అవుతాం. మొమెంటమ్ షిఫ్ట్ అనేది ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లోకి మారిందో ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా హోప్, గాడిద గుడ్డు గరుడుస్తాము అనే ఎమోషన్స్ అనేవి మనకి ఇంకా ఉండకూడదు. హ్యూజ్ లాసెస్ లోకి వెళ్ళిపోతాం ఇఫ్ యూ స్టిల్ స్టక్ ఇన్ టు ఎమోషన్స్. ఓకే, ఖచ్చితంగా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఆర్ ఫాలోయింగ్ పిఎంపి కానీ యాంత్రిక్స్ కానీ సిస్టమ్ మీరు ఫాలో అవుతున్నట్లయితే మొమెంటమ్ షిఫ్ట్ అయ్యింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉండొద్దు. ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తే దాన్ని ముందు మీకు హ్యూజ్ లాసెస్ నుంచి సేవ్ చేస్తుంది పిఎంపి. మార్కెట్ లో సర్వైవ్ అనేది అవ్వాలి అన్నట్లయితే హ్యూజ్ లాసెస్ రాకూడదండి. అర్థమవుతుందా? మొమెంటం అనేది మనకి ఫేవరబుల్ గా లేదు, అసలు మార్కెట్ పైకి వెళ్తుంది అనేటప్పుడు మనం ఈ కింద ట్రేడ్ లో తీసుకున్న దాంట్లో ఎందుకు ఉండాలి? ఉండకూడదు. అర్థమైందా? అది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది ఒకవేళ ఎంట్రీ తీసుకున్నాం, మరి తర్వాత ఏం జరిగింది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇది బ్రేక్ చేసి వెళ్తే పాజిటివ్, లేదంటే చూడండి ఏం జరిగిందండి. ఈ క్యాండిల్ లో మనకి రెడ్ వచ్చింది, మొమెంటమ్ షిఫ్ట్ కూడా జరిగిపోయింది. అక్కడ ఆబ్వియస్ గా ఇట్ ఈస్ ఏ స్టాప్ లాస్ హిట్. ఎంతండి భారీ లాస్ ఏమన్నా వచ్చేసిందో చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఒక 5 minutes వెయిట్ చేసాం, ఇమీడియట్ గా మనకి ఎగ్జిట్ వచ్చేసింది. సో మనం చాలా మంది మనలో ఏం చేస్తారంటే ఎంట్రీ తీసుకున్న తర్వాత అది ఎలా కిందకి వెళ్తున్నా ఇంకా హోప్ లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. సో లాస్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్. యాక్సెప్టింగ్ ద లాసెస్ ఈజ్ వెరీ వెరీ
ఇంపార్టెంట్ అండి. నేను దేవుడిని, నేను తీసుకున్న ట్రేడ్ రైటే అవ్వాలి, లేకపోతే నేను ఎగ్జిట్ అవ్వను అంటే, సరే నువ్వు ఇంటికెళ్ళి కూర్చొని అన్న అంటది మార్కెట్. అర్థమైందా? సో మార్కెట్లో ఒక స్ట్రాటజీ కంటే కూడా స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎవడైతే ఫాలో అవుతాడో వాడికి ఈజీగా సక్సెస్ వస్తుందండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ క్యాలిక్యులేషన్స్ మ్యాజిక్ అండి. రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకొని మామూలుగా 10 ట్రేడ్స్ మనం తీసుకుంటున్నాం. ఆ 10 ట్రేడ్స్లో 5 రైట్ అయ్యి 5 రాంగ్ అయ్యి అనుకోండి. ఆ రైట్ అయిన దాంట్లో 1:2 క్యాప్చర్ చేస్తున్నాం మనం. రాంగ్ అయినా వెంటనే చాలా మినిమం లాస్లో ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఆబ్వియస్గా 5 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాం మనం. ఇక్కడ 10 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ 5 రూపాయలు నష్టం వస్తుంది, 5 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాం. బేసిక్ మ్యాథ్ అది. దానికి పెద్ద ఏం అవసరం లేదు. కాకపోతే ఏమవుతుంది మార్కెట్లో అంటే మన ఎమోషన్స్ అనేది ఇన్వాల్వ్ చేసేసి మన ఈగోకి తీసుకొని ఎగ్జిట్ అవ్వకుండా కూర్చోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. ఎక్కడ పెడితే అక్కడ ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. ఆ ఓవర్ ట్రేడింగ్ అనేది మీకు వచ్చే ఛాన్స్ లేదు ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ NG1. కొంచెం గోల్డెన్ ఆపర్చునిటీస్ని, ప్రాపర్ ఎంట్రీస్ని ఎలా తీసుకోవాలనేది మీరు నేర్చుకుంటారు. ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అన్నట్లయితే ఫస్ట్ థింగ్ అసలు లాసెస్ ఆగాలండి. మనకి లాసెస్ ఆగితే అప్పుడు మనం ప్రాఫిట్స్ గురించి ఆలోచించాలి. డైరెక్ట్గా ప్రాఫిట్స్ వచ్చేయాలి మార్కెట్లో, నేను జాబ్ మానేశాను బ్రో, నాకు స్టాక్ మార్కెట్ నుంచే ఇన్కమ్ కావాలంటే సర్వైవ్ అవ్వండి. ఫస్ట్ సర్వైవ్ అయ్యాక స్టెబిలిటీ వచ్చాక గ్రోత్. మార్కెట్లో సర్వైవ్ అవ్వడం అంటే ఏంటండి, ఇది సైకాలజీ కూడా మీకు నేర్పించాలండి. లేదంటే మనకి అన్నెసెసరీగా హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఏదో ఇండికేటర్ టూల్ ఇచ్చాను, నా పని అయిపోయిందంటే దట్ ఈస్ నాట్ ఎ మెంటర్షిప్. సర్వైవ్ అంటే ఏంటంటే నో మోర్ లాసెస్ నాకు లేవు, బ్రేక్ ఈవెన్లో ఉన్నాను, లాసెస్ రావట్లేదు, వస్తుంది ప్రాఫిట్ వస్తుంది, లాస్ కూడా వస్తుంది, ఓవరాల్గా నేను కొంచెం జీరోలో ఉన్నాను లేదా మినిమం లాసెస్లో ఉన్నాను, హ్యూజ్ లాసెస్ లేవు, అది సర్వైవల్. స్టెబిలిటీ అంటే పర్వాలేదు, అంత మరీ నష్టాలు పెద్దగా ఏం లేవు, నేను సర్వైవ్ అయిపోయాను, కొంచెం పర్వాలేదు, జస్ట్ బేసిక్ ఇన్కమ్ అనేది వస్తుంది. అప్పుడు గ్రోత్ గురించి ఆలోచించండి. దిస్ ఈజ్ స్కేలబిలిటీ. అంటే నాకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మన యొక్క లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయటం, ఏదైతే మనకి 100% సక్సెస్ రేట్ అనేది ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 100% సక్సెస్ రేట్ దేనికి ఉండదు, 100% కన్విక్షన్ దేని మీద అయితే మనకు వస్తుందో దాన్ని ఫాలో అవుతూ మనం ఆ స్కేలబిలిటీ అనేది తీసుకొస్తాం. అర్థమైందా? ఆ స్కేలబిలిటీ అనేది ఎప్పుడైతే మనం తీసుకొస్తూ ఉంటామో అప్పుడు మనకి మార్కెట్లో సక్సెస్ అనేది హ్యూజ్ సక్సెస్ వస్తుంది. ఫస్ట్ రోజే నేను స్కేలబిలిటీ నాకు 100 లాట్లు 30 లాట్లు 50 లాట్లతో నేను ట్రేడ్ తీసేసుకుంటానంటే ఇంటికి పంపించేస్తుందండి, మొహమాటం లేదు. 1-2 ట్రేడ్లో 3 ట్రేడ్లో మనకు పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రావచ్చు, కానీ 10 రోజుల్లో వచ్చిన ప్రాఫిట్ సింగిల్ డే మార్కెట్ మొత్తం తీసుకొని బాయ్ బాయ్ చెప్తుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. మనం అది ఫాలో అవ్వకపోతే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్ ఫర్ లాంగ్ టర్మ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకోండి, మీకు సైకాలజీ డిసిప్లిన్ అనేది ఎవడు నేర్పించడు. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సిగ్గుపడకుండా నోట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిందంటే నోట్ చేసుకోండి. లైఫ్ లెసన్స్ అండి, 7 years మార్కెట్లో ఉండి నేర్చుకున్నది షేర్ చేసుకుంటున్నాం. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో ఇది ఫెయిల్ అయిపోయింది కదా, ఇమీడియట్గా మనకి ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, వీఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ గోల్డెన్ ఆపర్చునిటీస్. మరి ఇంకా నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ యాంత్రిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి యాంత్రిక్స్లో వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీస్ని చూద్దాం. లైన్స్ అండ్ జోన్స్ అనేది ఎంట్రీ వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉందనేది చూద్దాం ప్రస్తుతం. ఓకే, సో ఇక్కడ చూసినప్పుడు మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది ఏంటంటే బుల్లిష్ ఆపర్చునిటీ. నేను చెప్పాను మీకు, న్యూట్రల్ జోన్లో వస్తే మనం ఆలోచిద్దాం, చాపీనెస్ జోన్ అనేది వద్దు. అసలు ఈ న్యూట్రల్ జోన్ చాపీనెస్ జోన్ అనేది ఎలా డిటెక్ట్ చేస్తాం బ్రో అనేటట్లయితే, మీకు చార్ట్ క్లీన్గా ఉండాలి అనే పిచ్చి లేకపోతే నాకైతే చార్ట్ క్లీన్గా ఉండాలనే పిచ్చి. నన్ను అడిగినట్లయితే నాకు ఈ లేబుల్స్ కూడా చిరాగ్గానే ఉంటాయి. అందుకే ఓన్లీ ఇవి క్యాండిల్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఇవేవి లేబుల్స్ కూడా ఉండవు. బట్ మనకు అర్థం కావాలి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. ఏ ప్లేస్ అంటే కొంచెం స్ట్రాంగే, పర్వాలేదు, నమ్మకంగా ఉండొచ్చు. న్యూట్రల్ వచ్చినా కానీ ఏ ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్. సో అది తెలియాలని చెప్పేసి నేను అవి ఉంచడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఈ చాపీనెస్ ఎలా డిటెక్ట్ చేస్తామంటే, మార్కెట్ స్టేటస్ ప్యానల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇంటర్లింక్ చేయడం జరిగింది. చాపీనెస్ జోన్ అనేది ఉంటుంది. సో మనకి వెనకాల కనిపించకూడదు అనుకునేది ఇక్కడ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఈ చాపీనెస్ జోన్ అంటే ఏంటంటే, డార్క్గా ఏవైతే ఏరియాస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో అవి చాలా చాపీ, కంప్లీట్లీ చాపీ. అది లైట్ ఏరియా ఏదైతే ఉందో అది మనకి న్యూట్రల్ జోన్ అనమాట. అంతే ట్రెండింగ్ కాదు కానీ అంత మరీ సైడ్ వేస్ చాపీనెస్ కాదు అని. ఓకే, మరి ప్లెయిన్ వైట్లో
లో ఉన్నట్లయితే మనకి అది ట్రెండింగ్ అనమాట. అది బేరిష్ ట్రెండింగ్ అవ్వచ్చు, బుల్లిష్ కూడా కావచ్చు. ఓకే, మరి నాకు క్లియర్ గా లేదు అనుకుని ఎవరైనా అనుకున్నట్లయితే నేను నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పాను, చాపీనెస్ జోన్ మీరు ఎల్లో కలర్ పెట్టుకొని కొంచెం ఈ ఒపాసిటీ అనేది 25 అలా పెట్టుకుంటే మీకు న్యూట్రల్ జోన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ చాపీనెస్ జోన్ పక్కన 2 డబ్బాలు ఉంటాయి. ఫస్ట్ డబ్బా స్ట్రాంగ్ చాపీనెస్, సెకండ్ది న్యూట్రల్ జోన్ అనమాట. ఇదిగోండి, ఐ మీద మీరు ఎక్కడ టచ్ చేసినా సరే ఆ ఐ మీద టచ్ చేస్తే మీకు ఏ సెట్టింగ్ ఏంటి అనేది క్లియర్ గా తెలియజేస్తుంది. ఓకే, క్లియర్. సో ఎల్లో జోన్ లో వచ్చింది కాబట్టి న్యూట్రల్ అనమాట. అర్థమైందా? సో న్యూట్రల్ లో వస్తేనే దాన్ని మనం ట్రై చేస్తాం. చాపీనెస్ జోన్ లో ట్రిగ్గర్ అయింది అంటే మాత్రం అది వీలైనంత వరకు విడిచిపెట్టేయడమేనండి. అసలు ఆ తర్వాత గ్రీన్ వచ్చిందా ఏమొచ్చిందా అనేది మనకు అనవసరం. చాపీనెస్ జోన్ లో వస్తే, చాపీనెస్ జోన్ లో మరి వచ్చేటప్పుడు అసలు ఎంట్రీ ఎందుకు చూపించడం అనే క్వశ్చన్ రావచ్చు మీకు. నిన్న ఆల్రెడీ దీని గురించి కూడా నేను మాట్లాడాను. చాపీనెస్ జోన్ లో వచ్చేటప్పుడు పెర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ అలైన్ అయితే అలాంటప్పుడు మనకి మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, మీకు ఇబ్బంది ఏం లేదు కదా పెద్దగా. వెనకాల ఉన్న డిజైన్ అనేది కొంచెం జాగ్రత్త చూడండి. జస్ట్ చాపీనెస్ జోన్ మనకి క్లారిటీ ఉండాలని చెప్పి చూపిస్తున్నాను మీకు. ఇది ట్రెండ్ లైన్ అండి. ఇది 4 టచెస్ ఉన్నాయి, పైన క్లియర్ గా 3 టచెస్. దీన్ని మనం ఇలా కూడా డ్రా చేసుకున్నట్లయితే క్లీన్ ట్రయాంగిల్. సో క్లీన్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది, అవునా కాదా? మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఇలా కూడా మీకు డ్రా చేస్తాను. ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తే మీకు క్లారిటీ. ఓకే, ట్రయాంగిలే కదా. మరి కంప్లీట్ గా డార్క్ గ్రే జోన్ అనేది గ్రే జోన్ ఉంది, డార్క్ గ్రే జోన్ కాబట్టి అది చాపీనెస్ జోన్. కానీ ఆ చాపీనెస్ జోన్ లోనే మనకి బ్రేక్అవుట్ జరిగింది. సో దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క లెవెల్ ని కూడా దాటి క్లోజ్ అయింది కింద. అలాంటప్పుడు మాత్రం మనం ట్రై చేయొచ్చు అండి. అంటే పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ కానీ పెర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని మనకు అనిపించి, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ చాపీ జోన్, అక్కడ ఏ కూడా వచ్చి కానీ ఏ ప్లస్ కూడా వచ్చి పెర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అని మనకి ప్రైస్ యాక్షన్ కూడా సపోర్ట్ చేస్తే మనం అలాంటప్పుడు ట్రై చేయొచ్చు. మూవ్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలాని ఖచ్చితంగా ట్రై చేయాలని కాదు, ఇది కూడా పెద్ద మూవ్ ఏం వచ్చేలేదు. ఇది దాటి కింద ఇక్కడ క్లోజ్ అయింది, 1:1 మూవ్ వచ్చింది. కొన్నిసార్లు పెద్ద పెద్ద మూవ్స్ వస్తూ ఉంటాయి. బట్ అది అలా మనం కొంచెం అలాంటి ఏరియాస్ ని మనం డిటెక్ట్ చెయ్యాలి కాబట్టి చాపీనెస్ వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ ని కూడా ఉంచటం అనేది జరిగింది. ఓకేనా? అందువల్ల అది కూడా మీకు క్లియర్ గా చూపించడం అనేది జరుగుతుంది. సో చాపీనెస్ అనేది మనకి ఆపర్చునిటీ అనేది ఓన్లీ ఇఫ్ ద ప్రైస్ యాక్షన్ ఆల్సో అలైన్స్ పర్ఫెక్ట్లీ, అప్పుడు మాత్రమే దాన్ని. మనకి ప్రైస్ యాక్షన్ అంత కాన్ఫిడెంట్ గా మేము ప్రస్తుతం ట్రేడ్స్ అనేవి ఐడెంటిఫై చేయలేము అనుకున్నట్లయితే ఆ చాపీనెస్ అనేది ఉన్నది విడిచిపెట్టేయండి, ఆ ఆపర్చునిటీస్ వద్దు. ఓకేనా? క్లియర్. సో ఇది అయితే నాకు నచ్చలేదు, ఆపర్చునిటీ విడిచిపెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ పోనీ ట్రై చేద్దాం అనుకున్నాం అనుకోండి, లైన్స్ అండ్ జోన్స్ ఏం చెప్తుంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో పాసిబిలిటీ ఒకవేళ అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. రెసిస్టెన్స్ జోన్ కదా, అంతవరకు అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఏం జరిగిందనే చూద్దాం. జస్ట్ చాపీనెస్ జోన్ అయితే ఐ వోంట్ సజెస్ట్ దట్. గుర్తుపెట్టుకోండి, 11:30 తరువాత సిహెచ్ మార్క్ ఉందంటే అసలు వద్దే వద్దది మార్కెట్ ఎంట్రీ అనేది. మన ఇండియన్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్ లో కానీ ఏం జరిగిందో చూద్దాం. పెద్దగా మూవ్ రాలేదు, చూసారా మీకు గమనించినట్లయితే. అది నెక్స్ట్ ఇక్కడ మనకి బేరిష్ ఆపర్చునిటీ వచ్చింది, దాని గురించి మాట్లాడు. మరి ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను కదా నేను ఎలాగా ఏంటి అనేది సింప్లిఫై చేశాను, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో మళ్ళీ లైన్స్ అండ్ జోన్స్ హైడ్ చేయాలా అక్కర్లేదులేండి, అర్థమవుతుంది మీకు ఇప్పుడు. చూడండి, ఒకవేళ మీరు ఇందులో ఎంట్రీ తీసుకున్నా ఇది గ్రీన్ వచ్చిందని మనకి మొమెంటం షిఫ్ట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతామండి. మొమెంటం షిఫ్ట్ ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్నట్లయితే ఇదిగోండి, ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారంటే ఈ ఏరియాలో ఈ క్యాండిల్ వచ్చేటప్పటికి మనం ఎగ్జిట్ అయిపోతాం. పెద్ద హ్యూజ్ లాస్ అనేది అసలు కాన్సెప్టే ఉండదండి మనకి యాంత్రిక్స్ యూజ్ చేసుకుంటూ ఉండేటప్పుడు. ఓకే, సో తర్వాత వచ్చింది ఇక్కడ న్యూట్రల్ జోన్ లో వచ్చింది. నెక్స్ట్ మనకి ఇది చాలా ప్రైస్ యాక్షన్ పరంగా కూడా పాజిటివ్స్ బాగున్నాయి ఇక్కడ ఈ ట్రేడ్ లో. ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. కొంచెం మీరు మనసు పెట్టి నేర్చుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి యాంత్రిక్స్ అనేది. సో ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇంచుమించుగా ఒక జోన్ అనేది క్రియేట్ అయింది, అవునా? అది ఐడెంటిఫై చేసింది ఆల్రెడీ యాంత్రిక్సే. నెక్స్ట్ ఈ ఏరియా అనేది మనకి ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ పైన ట్రెండ్ లైన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక కైండ్ ఆఫ్ జోన్ ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మన కళ్ళతో చూసినట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ ఏరియా, ఈ లైన్ మొత్తం. దాన్ని సింపుల్ గా ఇక్కడ మాత్రం మార్క్ చేసింది లైన్స్ అండ్ జోన్. ఓకే, ఆ ఏరియాలో అలాంటి ఏరియాలో మనకి ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఓకే, ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇది 2 టచెస్, ఇది 2 టచెస్. ఓకే, సో 2 టచెస్ వచ్చినప్పుడు దాన్ని మనం పెనెంట్ గా ట్రీట్ చేయొచ్చు, బట్ అంత స్ట్రెంగ్త్ అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ మనకి ఆపర్చునిటీ
ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇది కూడా మనం కన్సిడర్ చేసి ఒక పాజిటివ్గా మాట్లాడుకుంటాం. డౌన్ ట్రెండ్లో ఒక కైండ్ ఆఫ్ పెనెంట్, నెక్స్ట్ దట్ టు ఒక ట్రెండ్ లైన్ అనేది వచ్చి 3 టచెస్ ఆల్రెడీ ఉన్నాయండి. లెట్ మీ డ్రా ఇట్ పర్ఫెక్ట్లీ. అది ఆల్రెడీ డ్రా చేసింది. మనం డ్రా చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా డ్రా చేసింది. ఈ హైని దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే అలా. సో ఇది ఒక జోన్ అండి, మీరు ఐడెంటిఫై చేసినట్లయితే. అందుకే మనకి ఇక్కడ వరకు నుంచి ఇలా మొత్తం ఒక జోన్లో అవుతుంది అనమాట. అర్థమైందా? సో బట్ ఆ చిన్న దానికి మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఈ ఏరియాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. అవన్నీ పక్కన పెట్టి ఎందుకు గోలంతా మాకు యాంత్రిక్స్లో అక్కడ బ్యారిష్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, ప్రైస్ యాక్షన్ కూడా కలిపి చూసినా కూడా బాగుందని చెప్తున్నాను అంతే. మరి నేను కష్టపడేది మరి ఇంక దేనికి కాదు. ఓకే, మరి బ్యారిష్ ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ రూల్ ఏంటి? అది దాటి కింద క్లోజ్ అవ్వాలి. ఇక్కడ కింద క్లోజ్ అయింది. సో ఎంట్రీ కన్ఫర్మేషన్ జరిగింది. మనకి లైన్స్ అండ్ జోన్స్ ఆల్రెడీ అప్లై చేసాం కదా. దీనికి ఇమీడియట్ గా ఒక స్ట్రాంగ్ జోన్ ఏమైనా పెద్దగా ఇలాగ ఒక సపోర్ట్ జోన్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోజు అప్పటికి వచ్చినటువంటి స్వింగ్ లో అనేది ఉంది అని చూపిస్తుంది. ఇది న్యూట్రల్, చాపీ కాదు కాబట్టి ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ ఒకవేళ ట్రై చేయాలంటే ఉన్న పాజిటివ్స్ బాగానే ఉన్నాయి. నెగిటివ్ ఉన్నది ఒక్కటే ఏంటంటే ప్రీవియస్గా ఉన్న స్వింగ్ లో అనేది అక్కడ ఉంది. ఈ రోజు మొత్తంకి అప్పటికి అదే లో, టుడేస్ లో సోఫార్ అని చూపిస్తుంది. సో ఆ ఒక్క నెగిటివ్ ఉంది కదా అని ట్రై చేయొచ్చు, నో ఇష్యూస్. స్టాప్ లాస్ అనేది ఆబ్వియస్గా ఆపోజిట్ మొమెంటం షిఫ్ట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతామండి. అది ఎప్పుడు కూడా మరి అందులో గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ఒకవేళ ఈ పిఎంపి మళ్ళీ నేను మాట్లాడితే చీటికి మాటికి షిఫ్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అనేటట్లయితే యూ కెన్ యూజ్ ప్రొటెక్షన్ జోన్. ఓకే, ప్రొటెక్షన్ జోన్ కూడా ఇంచుమించు మీకు పిఎంపి లానే వర్క్ అవుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత ఎలా వెళ్ళింది మూవ్ అనేది. ప్రొటెక్షన్ జోన్ అబ్జర్వ్ చేయండి. అది మనకి క్లియర్ గా ప్రొటెక్ట్ చేస్తుందండి. చూడండి, చాలా మంచి మూవ్ వచ్చింది. ఎప్పుడైతే ప్రొటెక్షన్ జోన్ లోకి చొచ్చుకు వెళ్తుందో లేదా పిఎంపిలో స్ట్రాంగ్ గా పైన క్లోజ్ అవుతుంది, అక్కడ మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకో. అర్థమైందా? ఓకే, క్లియర్. ఇక్కడ చాలా చక్కగా మూవ్ అనేది, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి మూవ్ అనేది చాలా మంచిగా అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. సో మనకి ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అనేది యాంత్రిక్స్ లో వచ్చింది. మీకు జస్ట్ హైడ్ చేస్తాను, క్లటర్ లా ఉంది చార్ట్. ప్రొటెక్షన్ జోన్ అనేది కూడా రిమూవ్ ఉంచుదాం. ప్రొటెక్షన్ జోన్ చూద్దాం, దీంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అనేది ఇది మనం నార్మల్ గా అయితే బ్లైండ్ గా ఎంట్రీ తీసేసుకుని ఉండేవాళ్ళం. బట్ లైన్స్ అండ్ జోన్స్ అప్లై చేయడం వల్ల ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి అడ్డుగా సపోర్ట్ గా ఉంది కాబట్టి ఇది ఎంట్రీ అనేది తీసుకోము, సేఫ్. ఇదైతే మాత్రం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇమీడియట్గా. ఇప్పుడే చూడండి, ప్రొటెక్షన్ జోన్ అనేది మనకి ఏంటంటే పిఎంపి చూడకపోయినా కానీ దాటి కిందకి వెంటనే క్లోజ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాం. ఆ ఇబ్బంది ఉండదు, అది సేఫ్టీ ఉంటుంది అనమాట. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోము, సిహెచ్ లేబుల్ ఉంది కాబట్టి. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇది ప్రొటెక్షన్ జోన్ దాటి ఇక్కడ ఇమీడియట్ గా కిందన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది. ఇది కింద ఇక్కడ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఇంత ప్రాఫిట్ అనేది మనకి ఆల్రెడీ చూపిస్తుందండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా వెయిట్ చేయటం ఎంతవరకు చేయొచ్చు అంటే, మీరు ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేది ఇది దాటి ఇక్కడ క్లోజ్ అవుతుంది అంటే మనం ప్రాఫిట్ బుకింగ్ గురించి ఆలోచించాలి. జాగ్రత్త చెప్తానండి ప్రైస్ యాక్షన్ పరంగా. ఇది కదా మన ఎంట్రీ క్యాండిల్. సో మన స్టార్టింగ్ స్టాప్ లాస్ అనేది ఇది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. అది దాటి వెళ్ళట్లేదు. ఓకే, నెక్స్ట్ దానికంటే లో క్యాండిల్ ఎక్కడ వచ్చింది, ఇలా నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది మూవ్. ఈ హై ట్రయలింగ్ చేస్తున్నాం అనుకోండి. మన ఎస్ఎల్ బేసిక్ గా ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చాక ఇక్కడికి, ఇది వచ్చాక ఇక్కడికి, ఇది వచ్చాక ఇక్కడికి, ఇది వచ్చాక ఇక్కడికి, ఇది వచ్చాక ఇక్కడికి. సో ఈ క్యాండిల్ దాటి పైకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆలోచిస్తాం. ఆ ముందు క్యాండిల్ యొక్క హైని కూడా దాటి క్లోజ్ అవుతుంది అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఎగ్జిట్ అనేది కొంత పొజిషన్ అయినా అవ్వాలి. ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ ఏం లేకుండా ప్రొటెక్షన్ జోన్ లో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయబడి వస్తాయి. అది ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ జోన్ ఇట్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ దట్. ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చినంత మాత్రాన ఈ క్యాండిల్ దాటి పైన క్లోజ్ అయింది కదా, నేను ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం, అందుకే అలా మీరు అంటారని చెప్పి ప్రొటెక్షన్ జోన్ లో ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ గా వెళ్తుందో దీంట్లో దూరింది అంటే మాత్రం మనం ప్రాఫిట్ అనేది పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొన్ని సార్లు ఏమంటే దాంట్లో దూరాక కూడా కిందకు వస్తుంది. దూరడం ఏంట్రా బాబు అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలండి, అంతే. మరేం కాదు, ఏం మాట్లాడుతున్నాం అనేది మీకు అర్థం అవటం కోసమే. ఓకేనా? సో ఎప్పుడైతే
ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అందులో టచ్ అయిందంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసుకోవాలి ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ ట్రేడ్. అర్థమైందా? లేదు నాకు ఇక్కడ 1:3 ఇక్కడ రాగా నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతానంటే వెల్ అండ్ గుడ్, మంచిదే. అక్కడ ఎగ్జిట్ అయిపోతే ప్రాఫిట్లో ఎగ్జిట్. స్కాల్పర్స్ అదే చేస్తారు. నేను మొమెంటం మొత్తం క్యాప్చర్ చేస్తానని కూర్చోరు. ఎంట్రీ తీసుకున్నామా, ఒక 4-5 పాయింట్లు వచ్చిందో ఎగ్జిట్ అయిపోయాం, 10 పాయింట్లు వచ్చిందో ఎగ్జిట్ అయిపోయాం, అంతే. అర్థమైంది? బట్ వీలైనంత వరకు చూడండి, మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యాంత్రిక్స్ లో ప్రొటెక్షన్ జోన్ ఉంది, పిఎంపి ఉంది, కాబట్టి మొమెంటం ఉన్నంత వరకు ఉండొచ్చు. నష్టం అంత పెద్ద నష్టమే లేదు. కంటిన్యూస్ గా మనకి ప్రొటెక్షన్ జోన్ టచ్ అవ్వకుండా ఉన్నంత వరకు వెయిట్ చేయొచ్చు. ఇంకా లేదు నాకు కొంచెం ఈ అగ్రెసివ్గా ఎగ్జిట్ అయిపోవాలి, నాకు రిస్క్ అస్సలు నేను తీసుకోనంటే క్విక్ ఎగ్జిట్ లైన్ అనేది ఆన్ చేసుకోండి. ప్రొటెక్షన్ జోన్తో పాటు ఉంచుకోవచ్చు, బట్ మీకు అర్థం అవడం కోసం ప్రొటెక్షన్ జోన్ ఆఫ్ చేసి మీకు క్విక్ ఎగ్జిట్ లైన్ చూపిస్తున్నాను. క్విక్ ఎగ్జిట్ లైన్ కూడా ఇంచుమించు అలానే పనిచేస్తుంది, బట్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఇది ఎప్పుడైతే గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతుందో మీరు బ్యారిష్ ఆపర్చునిటీ ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే దీనికంటే పైన క్లోజ్ అవగానే కంప్లీట్ ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. అర్థమైందా? సో అది కూడా ఇంకా అగ్రెసివ్గా మనం పెట్టుకోవచ్చు. ఇందులో మోడ్స్ ఉన్నాయి. క్విక్ ఎగ్జిట్ లైన్ అనేది బ్యాలెన్స్డ్ అగ్రెసివ్ అంటే మనకి స్ట్రిక్ట్ గా ఇంకా చిన్న రివర్సల్ రాగానే ఎగ్జిట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడే ఎగ్జిట్ ఇచ్చేసి, మరి అది టూ మచ్. అది అందుకు నేను బ్యాలెన్స్డ్ మోడ్ అనేది ఉంచాను. బట్ మీకు చాయిస్ ఉంది, బట్ అనవసరంగా ఈ సెట్టింగ్స్ అన్ని అది ఇది అన్ని కెలకొద్దు. జస్ట్ నేను చెప్పింది ఉన్నది ఉన్నట్టు ఫాలో అవ్వండి. మీరు ఎక్స్పర్ట్ మోడ్లోకి ఒక 2-3 మాసాలు యూజ్ చేసిన తర్వాత మీరు అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు దీన్ని. ఓకేనా? అది ఎలా పనిచేస్తుంది అనేది అర్థమైన తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ డిఫాల్ట్ సెట్టింగ్సే యూజ్ చేసుకో. ఓకే, క్లియర్? అర్థమైంది కదా? ప్రొటెక్షన్ జోన్ అనేది క్విక్ ఎగ్జిట్ లైన్ అనేది కొంచెం ఇక్కడ మీరు రెండింటికి కంపేర్ చేస్తే ప్రొటెక్షన్ జోన్ యొక్క లోయర్ లైనే మనకి క్విక్ ఎగ్జిట్ లైన్. ఈ అప్పర్ లైన్ అనేది మనకి సేఫ్టీ నెట్ అండి. అంటే ఒక్కొక్కసారి టచ్ అయ్యాక అక్కడ కన్సాలిడేట్ మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇది దాటి క్విక్ ఎగ్జిట్ లైన్ దాటి పైకి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ కిందకు వచ్చింది. సో అలాంటప్పుడు కొంత సేఫ్టీ ఉండాలి అని చెప్పేసి మనకి ఇది అంతే, మరేం లేదు. అర్థమైందా? సో అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి నేను. నెక్స్ట్ యాంత్రిక్స్ తాలూకా పని 12-11:30తో ఇంకా క్లోజ్ చేసేయడమే. ఆ తరువాత యాంత్రిక్స్లో వచ్చిన ఆపర్చునిటీస్ అనేవి మీరు చూడకండి, ఎందుకంటే మార్కెట్ కంప్లీట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ అనేది చెప్తాను మీకు. యాంత్రిక్స్లో యూజ్ చేసేవాళ్ళు, యాంత్రిక్స్ అనేది మనం యూజువల్గా ఆప్షన్ బయ్యింగే కదా చేస్తున్నాం, అంతే కదా? నిఫ్టీలో మనం చూసి అక్కడ వచ్చిన ఏటీఎం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం. ఫస్ట్ ఆపర్చునిటీ అనేది మనం ట్రేడ్ తీసుకోలేదు, సెకండ్ది చిన్న లాస్ వచ్చింది, థర్డ్ది ట్రేడ్ తీసుకోలేదు. అంటే ఒక్కటే తీసుకున్నా అది లాస్ వచ్చింది. నెక్స్ట్ ఇది తీసుకున్నాం, ప్రాఫిట్ చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ వచ్చిన లాస్ కంటే మంచి ప్రాఫిటే వచ్చింది. ఆపేయడమే ట్రేడింగ్, ఇంకా అంతే. షట్ డౌన్ ది సిస్టమ్, మొహమాటం లేకుండా. మనం ఇంట్రాడేలో ప్రాఫిట్ చూసాక ప్రాఫిట్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. వచ్చిన ప్రతి ట్రేడ్ నేను తీసుకుంటానని కాదు. అర్థమవుతుందా? అది ఫాలో అయితే మీకు ఫస్ట్ ఒక 3-4 మాసాలు అలా ఫాలో అవ్వండి. తరువాత మీరు నెక్స్ట్ వచ్చిన ట్రేడ్స్ ట్రై చేయొచ్చు. ముందు ఎమోషనల్ గా మనం ప్రాఫిట్ తీసుకుంటున్నాం, మార్కెట్ లో సర్వైవ్ అవుతున్నాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక, ఆ ఎక్స్పర్ట్ లెవెల్ మాస్టరీ అనేది వచ్చింది నాకు అన్న తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనం సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి, ఫస్ట్ లో బొమ్మ వేస్తాను, భయపడొద్దు. ఇది సైకిల్, ఇది సీటు, ఇది దీనిపైన మనిషి కూర్చున్నాడు, మధ్యలో ఇవే ఉంటాయి కదా పెడల్స్. ఓకే, సైకిల్ తొక్కేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ లో మనకి ఎలా ఉంటుందండి, కంప్లీట్ ఫోకస్ అనేది ఆ చేతులు రెండు దాని మీద పెట్టేసి గట్టిగా పట్టేసుకొని, నడుము తిన్నంగా పెట్టేసి, కాలు చేతులు బిగించేసి, కళ్ళు రోడ్డు మీద పెట్టేసి పెడల్ తొక్కుతా ఉంటాం. అంటే ఫుల్ అటెన్షన్, ఫుల్ ఫోకస్ ఇంకా ఇవ్వాలి దానికి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏమాత్రం ఫోకస్ తప్పిందా పడదాం లేదా? అదే మనం ఒక 4-5 నెలలు ఎక్స్పర్ట్ అయిపోయాం, చేతులు రెండు గాల్లో పెట్టుకొని హాయిగా హ్యాపీగా వదిలేసి, ఎరా అన్నయ్య బాగున్నావా, హాయ్ హాయ్, ఎరా మాయా బాగున్నావా, అందరిని పలకరించుకుంటూ వెళ్తాం కదా. ఇదే అంతేనండి, మనకి ఆ ఎక్స్పర్టీజ్ అనేది వచ్చిన తర్వాత మనం ఫీట్లు చేయొచ్చు. స్టార్టింగ్ లోనే ఫీట్లు చేస్తాం అనుకోండి, జీవితంలో సైకిల్ తొక్కలేం. అర్థమైందా? అందుకోసం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అనేది నేను చెప్తున్నాను. బట్ ఎనీవేస్ ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ వచ్చిందంటే ఇంక మనం ట్రేడింగ్ ఆపేసినట్టే. బట్ ఎక్స్పర్ట్ లెవెల్కి వచ్చాక అప్పుడు ఏం చెయ్యాలి అనేది కూడా మాట్లాడుతున్నాం కదా. సో అందుకోసం చూద్దాం ఏం జరిగిందని. 3x లో పెడతాను. ఆల్రెడీ చాలా సేపు అయిపోయింది వీడియో, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తేనే మనం ట్రేడ్ తీసుకుంటాం అండి. ఎక్కడ పెడితే అక్కడ ట్రేడ్ తీసుకోము. ఇది ఓవర్ ట్రేడింగ్ తగ్గించడం కోసం. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ యాంత్రిక్స్ ఫాలో అవ్వండి. ఓకే, ఇది ఎన్ని గంటలకు వచ్చిందండి? 12-16కి ఆపర్చునిటీ వచ్చింది. మన అదృష్టవశాత్తు సిహెచ్ అని ఉంది కాబట్టి సేఫ్. నెక్స్ట్ ఇది దాటి కింద క్లోజ్ అయినట్టు కనిపించినా కానీ క్లోజ్ అవ్వలేదు, అక్కడ జస్ట్ ఉంది. అది మ్యాథమెటికల్ గా దానికంటే కొంచెం ఒక పాయింట్ కిందకు ఉండబట్టి లైన్ అక్కడ ఆగిపోయింది, కానీ కింద క్లోజ్ అయినట్టు కాదు అది. నెక్స్ట్ మనం కూడా ఏంటంటే రెడ్ క్యాండిల్ వస్తే తప్ప ఆలోచించాం. జస్ట్ నేను చెప్తున్నానండి, సిహెచ్ వచ్చిందంటే వద్దు, అసలే 12 తర్వాత
తర్వాత వస్తే అసలొద్దు. బట్ నేను నార్మల్‌గా చెప్తున్నా. ఒక నార్మల్‌గా ఇప్పటివరకు నేర్చుకున్న పద్ధతి ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ లో దాటి కింద క్లోజ్ అయితే అప్పుడు ఆలోచించొచ్చు. కానీ లో దాటి ఇది కింద క్లోజ్ అవ్వలేదు. అది లైన్ అనుకుందాం. ఓకే. సో ఎప్పుడైతే కిందన క్లోజ్ అవ్వలేదో మనకి గ్రీన్ కలర్‌లో వచ్చేసిందో లైన్ అసలు ఈ ఎంట్రీయే మనకి వాలిడ్ కాదు. ఎరా నీ ఆపర్చునిటీ తీసుకుంటావా? వచ్చిందా? ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చిందా? రాలేదు. బాయ్. సీహెచ్ వచ్చిందంటే ఫస్టే బాయ్. కానీ మనం అర్థం చేసుకోవడం కోసం చూసాం అంతే. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నానండి, యాంత్రిక్స్ని మీరు సిన్సియర్గా ఫాలో అవుతున్నారంటే ఆ గోల్డెన్ ఆపర్చునిటీస్ అర్థం చేసుకుని అదొక్కటే ఫాలో అది ఫాలో అవుతాను, ఇది ఫాలో అవుతాను, ఏది ఫాలో అవుతాను, అన్ని ఫాలో అయిపోతానంటే మాత్రం ఇబ్బంది పడతారు. అది చెప్తున్నాను నేను. ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ మరి ఎక్కడ లేదు అంటే వద్దు, నో ట్రేడింగ్ అంతే. ఒకటి ఫస్ట్ మాస్టరీ చేయండి, తర్వాత దానిలో మన ఇష్టం ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. ఓకే. ఇంకా మరి ఆపర్చునిటీస్ మన అదృష్టవశాత్తు రాలేదు, లేకపోతే ఈ కన్సాలిడేషన్లో ఆపర్చునిటీస్ కానీ గోల్డెన్ ఆపర్చునిటీస్ వచ్చుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. ఓకే. లాస్ట్లో ఇక్కడ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 3:04. జనరల్గా 3:15 లోపల చేయొచ్చు అని సజెస్ట్ చేసేవాడిని నేను. కాకపోతే మార్కెట్ అనేది ఇప్పుడు సిఏఎస్ సెషన్ అది ఇది తీసుకొచ్చారు కాబట్టి లాస్ట్లో ఏమైనా చిన్న చిన్న మ్యానిపులేషన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ సేఫ్ టు బి ఆన్ సేఫ్ సైడ్ 3 o'clock ఆపేయచ్చు. బట్ ఒకవేళ మామూలుగా చూద్దాం, ఇది న్యూట్రల్ జోన్లో వచ్చింది, సర్కిల్ లేదు, మామూలు ట్రయాంగిల్ అంటే కొంచెం పర్వాలేదు, యావరేజ్ అని. సో అది లో బ్రేక్ అయ్యి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మన ఎంట్రీ కన్ఫర్మేషన్ కూడా అయింది. ఒకసారి లైన్స్ అండ్ జోన్స్ కూడా చూద్దాం ఆ సమయానికి లైన్స్ అండ్ జోన్స్ ఏం చెప్తుంది. ప్రొటెక్షన్ జోన్ ఆఫ్ చేస్తానండి, చిన్న క్లటర్ అనేది తగ్గించుకుందాం. ఎగ్జాక్ట్ గా క్యాండిల్ వచ్చిన తర్వాత ఇది కదా మనకి అక్కడ ఎలా ఉందనేది చూద్దాం. సో అక్కడ చూసేటప్పటికి మనకి ఇమీడియట్గా ఇదంతా రెసిస్టెన్స్. సో ఇక్కడ క్లియర్గా చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంత కన్సాలిడేషన్ జోన్లో ఆ ఏరియాలో మన ఎంట్రీ అనేది చాలా రిస్కీ అని. బట్ ఇక్కడ మనకి క్లియర్గా జోన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ ఏరియాలో ఉంది కాబట్టి మధ్యలో పెద్దగా ఏం లేవు కాబట్టి ట్రై చేయొచ్చు. 1:1 అయితే ఉంది కాబట్టి. ఓకేనా. ఒకవేళ ట్రై చేసాం అనుకోండి, చూడండి ఎలాగా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేది. సపోర్ట్ దగ్గరికి రాగానే బుల్లిష్నెస్ అనేది క్లియర్గా చూపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయలేరండి, ఇది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్, కానీ అంత పర్ఫెక్ట్గా మనం ఐడెంటిఫై చేయలేం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా మనకి బాగా దగ్గరగా ఉన్నాయి అంటే మాత్రం అలాంటి ఏరియాస్ అనేది కన్సాలిడేషన్ జోన్ అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి మీరు. అర్థమవుతుందా? అందుకే ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో 18th August అనేది మాత్రం ఇబ్బంది పెట్టింది, కానీ మనకి చూడండి ఎంత ప్రశాంతంగా అర్థం అవుతుంది సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అనేది. లేదంటే పిచ్ అయిపోతారండి జనాలు, అందులో మొహమాటం లేదు. సైడ్ వేస్ ఉందంటే పిచ్ అయిపోవడం ఖాయం. ఓకేనా. సో కానీ మనకి మొమెంటం పరంగా ఇంకా కంప్లీట్ ఎగ్జిట్ ఏం ఇవ్వలేదు కాబట్టి వెయిట్ చేయొచ్చు. అదొకటి ఉంది, పిఎంపి ఎమోషనల్ ఇక్కడ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, నేను ఎగ్జిట్ అయిపోతా, అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అదే చెప్తున్నాను నేను. ఫియర్ గ్రీడ్ ఉండకూడదు. ఇక్కడ ఫియర్ ఏంటి, ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంటుందేమో మనకి ఎగ్జిట్ అవ్వనివ్వండి. అట్లీస్ట్ 1:1 అయినా రావాలి. దీంట్లో మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది, దీనికి 1:1 అయినా మనకి రావాలి. ఓన్లీ ఈ క్యాండిల్ చూసుకుంటే పోనీ ఇది టచ్ కూడా అవ్వలేదు, ఎందుకు గాబరా. అర్థమైందా? మనకి ఇక్కడ కంప్లీట్ గా రెడ్ చూపిస్తుంది కదా, డాట్స్ కూడా రెడ్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయొచ్చు. దానికి ప్రొటెక్షన్ జోన్ కూడా మనకు ఉంది. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అండి. మనం అన్ని కూడా ఒకటే రిఫ్లెక్ట్ చేస్తాయి, పెద్ద తేడా ఏం లేదు. ఓకే. చూసారా ఏం జరిగింది? ఇక్కడ వచ్చిన ఆపర్చునిటీ వెయిట్ చేపించింది 1 2 3 4 5 minutes అంటే 5 ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ క్యాండిల్ అది బ్రేక్ అయింది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి, లైన్స్ అండ్ జోన్స్ అంటే ఏదో ఉన్నది అని కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా చూడండి, ఇది మొత్తం సపోర్ట్ కదా, సపోర్ట్ బ్రేక్ అవగానే ఎంత ఫాస్ట్ గా మూవ్ వచ్చిందో, ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అప్పర్ లిమిట్ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, అది దాటి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక స్లోగా అయినా పెరిగింది కదా. అంటే అంత తీసి పారేయటానికి లేదండి లైన్స్ అండ్ జోన్స్ ని. చాలా అసలు మనం ఐడెంటిఫై చేయలేనటువంటి జోన్స్ ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అంటే మనకి ఒక కత్తి ఉంది అంటే వాడడం రాలేదని చెప్పేసి ఆ కత్తి పనికిమాలిన కత్తి అనరు కదా, అలానే అనమాట. దాని వాల్యూ తెలిసిన వాడి చేతిలో దాని వాల్యూ ఉంటుంది, అది తెలియాలంటే కొంత ప్రాక్టీస్. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఆఖర్లో వచ్చిన ఆపర్చునిటీ కూడా మనకి మంచి సక్సెస్ వచ్చింది. ఓకేనా. సో దిస్ ఈస్ డే 2 ఆఫ్ NG1. అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని. స్టిల్ ఇంకా మీకు డౌట్స్ ఉండొచ్చండి, ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి కూడా. స్లోగా ఎవ్రీడే మాత్రం వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా ప్రతిరోజు లేట్ అయినా కూడా ఆ ఎనాలిసిస్ అనేది మాత్రం నేను డే 1 డే 2 100 days అయితే పెట్టడానికి 100% నా ప్రయత్నం చేస్తాను. బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాస్టింగ్ ప్రాసెస్ ఫర్ మీ. కంప్లీట్ గా ట్రేడింగ్ చేయాలి, నెక్స్ట్ ఈవినింగ్ ప్రైస్ యాక్షన్ వీడియో చేయాలి,
చేయాలి. నెక్స్ట్ ఈ NG1 వీడియో కూడా సెపరేట్‌గా చేయాలి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాస్టింగ్ ప్రాసెస్. ఒక 2 రోజులు ఎప్పుడైనా సరే నేను బిజీగా ఉండటం వల్ల మీ అందరికీ తెలుసు నాకు రీసెంట్‌గానే పాప కూడా పుట్టింది. సో, ఇవన్నింటిలో నాకు ఎప్పుడైనా అసలు టైం దొరకలేదు అనేటప్పుడు అలాంటప్పుడు వీడియో అనేది డిలే అవ్వచ్చు. బ్రో 100 రోజులు చేస్తానన్నావు నువ్వు ఈరోజు వీడియో చేయలేదని మాత్రం నాకు ఆ రోజు కోపం అయిపోకండి. ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా అది కవర్ చేస్తాను. సెకండ్ డే కాబట్టి ఇది సెకండ్ డే వీడియో. నెక్స్ట్ థర్డ్ డే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.